మీకు కొత్త సంవత్సరం ఉండదు, పాత సంవత్సరం ఉండదు, ఉగాది ఉండదు, పండగ ఉండదు, పబ్బ ఉండదు, ఉండదు. ఏదైనా కూడా మీకు మీ నోటికి ఒకటే ఒకటి, సావు సావు సావు. ఇదేనా? ఇక మీరు అంత పుణ్యాత్ములా అని చరిత్ర తీసి చూస్తే ఓటుకు నోటు కేసు, క్రిమినల్ కేసులు, అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళంటే మీ పేరే వస్తుంది ఈ దేశంలో. మీరు ఒకటి సావు కోరుకుంటాడు, పుణ్యం న్యాయం అన్యాయం అని చెప్పి. ఏమనిపిస్తుంది చెప్పుండ్రి? నేను ఇంకా కూడా ఇదే మొత్తుకుంటున్నా. సరే, కేసీఆర్ అన్యాయం చేసిండా? కేసీఆర్ తప్పు చేసిండా? కేసీఆర్ నీళ్ళ విషయంలో దోపిడీ చేసిండా? చలో, యూ కెన్ ప్రూవ్ ఇట్. నువ్వు దాన్ని నిరూపించి బాధ్యత జైలు లేపి. ఇన్నఫ్. అది కదా ప్రజాస్వామ్యం. నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నా అని అనుకుంటేనే నువ్వు అవతలని సంపాలే, సావాలే, ఊరి తీయాలంటావు. ఇదేం ప్రజాస్వామ్యం చెప్పు? నువ్వేం ముఖ్యమంత్రి చెప్పు. ఇది ఎట్లా కుదురుతుంది చెప్పు? ఇదే తిట్టని పోరా గాడిద కొడుక అన్నట్టే ఉన్నది నీ ముచ్చట. తిట్టని పోరా గాడిద కొడుక అనుకుంటేనే నువ్వు ప్రజాస్వామ్యం అంటావు. కసపు కూడా మేపిర్రు, వాళ్ళ కసపు కూడా నిండా కడుపు నిండా బిర్యానీ పెట్టిర్రు అంటావు. అనుకుంటేనే నువ్వు వీళ్ళ సావును కోరుకు. చలో, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయాధికారులు ఉన్నారు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగం ఉన్నది. కేసీఆర్ తప్పు చేసిండు, అన్యాయం చేసిండంటే నువ్వు దాన్ని నిరూపించు, కేసు లేపి జైల్లో పెట్టిపి.